బంధు మహంతి అనే వ్యక్తికి భార్య, ఇద్దరు మగపిల్లలున్నారు. అయితే వారు భోజనం చేయక చాలా రోజులైంది. వర్షాలు లేక కరువుకు బలైన పేద కుటుంబం అతనిది. ఈయన ఒడిశాలోని కటక్ బాలాసోరి మధ్యలో ఉన్న జాజపూర్లో భిక్షమెత్తుకుని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకి పెట్టి తాను తన భార్య తిని బ్రతుకుతుండేవారు. అయితే ఇదంతా చూస్తూ తన భార్య కంటతడి పెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు: నాకు పూరీ నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు. చాలా మంచివాడు. ఎవ్వరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు. మనకు అతను సహాయం చేస్తాడులే అంటూ ఉండేవాడు. అయితే అది గుర్తొచ్చి ఆమె భార్య ఒకరోజు, మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన దీనావస్థను చెప్పుకుందాం, ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలకి ప్రమాదమేమో అంది. వెంటనే సరే అని చెప్పి బంధు మహంతి భార్య పిల్లల్ని తీసుకుని 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరీ నగరానికి బయలుదేరాడు. ఇదంతా జరిగింది 1530వ సంవత్సరంలో. అప్పట్లో అలా 4 రోజుల పాటు కాలినడకన ప్రయాణించి బంధు మహంతి కుటుంబం పూరీ నగరానికి చేరుకునేసరికి రాత్రి అయింది. దీంతో బంధు, ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతూ ఉంటాడు, నిద్రాభంగం చేయడం మంచిది కాదు, ఉదయం ఆయన ఇంటికి వెళదాం అన్నాడు. ఆమె సరే అంటూనే, ఇప్పుడు పిల్లలకు తినడానికి ఏమీ లేదు, వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారు అంది. అప్పుడు బంధు, చూడు, మనం ఇప్పుడు పూరీ జగన్నాథుడి మందిర ప్రాంగణంలో ఉన్నాం. గుడి తలుపులు మూసేశారు, అయినా ఒక్కసారి ఆ తలుపులనే చూసి వద్దాం అంటూ భార్య పిల్లల్ని తీసుకుని ద్వారం బయట నిలబడి ఆ కృష్ణ భగవానుడిని ప్రార్థించాడు. ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో ఉంది. ప్రభు, నేను నీ భక్తుడిని, నువ్వు తప్ప నాకు ఎవరి దిక్కు? నేను కటిక పేదవాడిని, నేను ఆకలితో ఉన్నాను, అయినా నాకు బాధ లేదు. కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో. నేను ఇన్ని రోజులు నా భార్యకు నాకో స్నేహితుడున్నాడు, అతను మనకు సహాయం చేస్తాడు అని చెబుతూ వస్తున్నాను. కానీ ఆమెకు తెలియదు నువ్వే ఆ స్నేహితుడివని. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు, ఏ సహాయం అందలేదనుకో, ఆమెకు నువ్వు ఉన్నావనే విశ్వాసం పోతుంది. నేనది భరించలేను. నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెను నిరాశపరచొద్దు. నువ్వు ఉన్నావు, ఇదంతా చూస్తున్నావు, ఇది నా నమ్మకం, ఆ తర్వాత నీ ఇష్టం అని అక్కడి నుంచి వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండలో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకున్నారు. మధ్యరాత్రి అయింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. బంధు మహంతి భార్య కళ్ళు మూసుకుంది కానీ నిద్ర పట్టలేదు. చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టి తీసుకోమన్నాడు. ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకుంది. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె బంధును పిల్లల్ని నిద్రలేపి, ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు అని చెప్పింది. వెంటనే బంధు, నేను చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచివాడని, అతనే పంపుంటాడు అన్నాడు. ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి వాళ్ళ దగ్గర ఉన్న గుడ్డ సంచులో పెట్టి నిద్రపోయారు. ఆగండి, కథ అయిపోయిందా? లేదు, ఇప్పుడు మొదలవుతుంది. మరుసటి రోజు తెల్లవారింది. జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్లతో అభిషేకించి అలంకరించబోతుంటే అక్కడ ఉండాల్సిన బంగారు పళ్ళెం కనపడలేదు. దీంతో ఈ వార్త నిమిషాలలో అందరికీ తెలిసిపోయింది. ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గర బంగారు పళ్ళెం ఉండడాన్ని చూసి అధికారులకు చెప్పాడు. వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధుని పట్టుకుని కొట్టడం మొదలుపెట్టారు. బంధు ఏమీ మాట్లాడలేదు. కళ్ళు మూసుకుని దెబ్బలు తింటూనే మనసులో, నేను దొంగనని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీపైన నాకున్న నమ్మకం పోతుందా? నువ్వు ఉన్నావు, ఇదంతా చూస్తున్నావు అని జగన్నాథుడైన కృష్ణుడితో అంటున్నాడు. అయితే అతని భార్య మాత్రం ఏడ్చుకుంటూ, ఆయన కొట్టకండి, ఆయనకు ఏమీ తెలియదు. నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి పల్లెల్లో నాకు ఆహారించి వెళ్ళిపోయాడు, మేము దొంగలం కాదు అని అంటున్నా వాళ్ళు వదలలేదు. బంధువుని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆలయ ప్రాంగణంలో చెట్టు కింద ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకుని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది. రాత్రి అయింది. పూరీ నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది. ఆ
అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే ఇక్కడ నీవు హాయిగా నిద్రపోతున్నావా? అతను నాకు నిజమైన భక్తుడు, అతను నిరపరాధి, అతనికి బంగారు పళ్ళెంలో ఆహారం ఇచ్చింది నేనే అని స్పష్టంగా ఎవరో చెప్పారు. వెంటనే రాజుకు మెలకు వచ్చింది. ఆయన కాక ఇంకెవరు చెప్పుంటారు అని ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు. బంధు భార్య గురించి అక్కడ వారు రాజుకు చెప్పారు. వారిని కూడా అక్కడికి తీసుకురండి అని చెప్పి స్వయంగా ప్రతాపరుద్ర రాజే జైలు గదికి వెళ్ళి తాళాలు తీయించాడు. అయితే ఆ తర్వాత రాజు చేసిన పని అక్కడ ఉన్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒడిశా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు బంధు మహంతి కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతేకాదు, అక్కడికక్కడే బంధు మహంతిని పూరి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు. అదొక్కటే కాదు, బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్ళుగా శాశ్వత హక్కులు కల్పించాడు. అందుకే ఇప్పటికీ బంధు మహంతి కుటుంబమే 495 సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంట పనిని నిర్వహిస్తున్నారు. అందుకే అంటారు, నమ్మక బాగుపడిన వారు లేరు, నమ్మి చెడిన వారు లేరు అని.